నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కులగణనపై ప్రత్యేక తీర్మానం చేయడం జరిగింది. కులం అనేది మనిషి పుట్టుక నుంచి చావు వరకు వెన్నంటే ఉంటుంది. భారతదేశ చరిత్రలో కులంపై అనేక రకాలుగా రాజకీయాలు నడిచినప్పటికీ కూడా కులం గణన జరగాలి. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అట్టడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరగాలి, చట్టసభల్లో స్థానం కల్పించాలనే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కుల గణనపై ప్రత్యేక తీర్మానం చేపట్టిన నేపథ్యంలో జై స్వరాజ్య వోల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా దీనిపై అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో ఈ రోజు మనము ఇక్కడికి రావడం జరిగింది. మనతో కొంతమంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వము కుల గణన మీద ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతించారు. సో దీనిపై మీరేమంటారు? కుల గణన తీర్మానంపై జై స్వరాజ్య టీవీ ఈ యొక్క అభిప్రాయాలు సేకరించడానికి వచ్చినందుకు టీవీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున తెలంగాణ అసెంబ్లీలో కుల గణన పైన ఏకగ్రీవ తీర్మానాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టినటువంటి యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, కులగణనను ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ ప్రభాకర్ గారిని మరియు మంత్రివర్గాన్ని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కుల గణన ద్వారా సమాజంలో ఏ కులం ఎంత శాతం ఉన్నది అనేటువంటి యొక్క తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని ఆధారంగా రాజకీయంగా గాని, ఆర్థికంగా గాని, సామాజికంగా గాని చట్టసభలలో ఆయా కులాల యొక్క జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పిస్తేనే ఈ దేశం, ఈ సమాజం ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నేను ఈ కులగణనను అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదింపజేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. గత 75 ఏళ్లుగా స్వతంత్ర భారతదేశంలో కుల గణన తీర్మానంపై జై స్వరాజ్య టీవీ ఈ యొక్క అభిప్రాయాలు సేకరించడానికి వచ్చినందుకు టీవీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున తెలంగాణ అసెంబ్లీలో కుల గణన పైన ఏకగ్రీవ తీర్మానాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టినటువంటి యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, కులగణనను ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ ప్రభాకర్ గారిని మరియు మంత్రివర్గాన్ని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కుల గణన ద్వారా సమాజంలో ఏ కులం ఎంత శాతం ఉన్నది అనేటువంటి యొక్క తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని ఆధారంగా రాజకీయంగా గాని, ఆర్థికంగా గాని, సామాజికంగా గాని చట్టసభలలో ఆయా కులాల యొక్క జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పిస్తేనే ఈ దేశం, ఈ సమాజం ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నేను ఈ కులగణనను అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదింపజేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. గత 75 ఏళ్లుగా స్వతంత్ర భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన తీర్మానాన్ని మేమందరం సబ్బండ జాతి హర్షిస్తున్నది. ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలన్నిటికీ ప్రాతినిధ్యం ఇస్తే గనక వాళ్ళ అధికార పీఠం ఎక్కడ కదులుతుందో అని ఇంతవరకు ముసుకేసిన పద్ధతులు అవలంబించారు. ఆ ముసుగును రేవంత్ రెడ్డి గారు తొలగించి ఒక మంచి కార్యక్రమానికి పునాది వేశారు. ఇది నిర్విఘ్నంగా ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకుండా కొనసాగించాలి. దానికి మా మద్దతు ఏదైనా మా ప్రజల తరఫున మేము ఇస్తామని రేవంత్ రెడ్డి గారికి హామీ ఇస్తున్నాం. ఈ కులగణన మీద ఇంకా ముందుకెళ్లాలని, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు విమర్శించినా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పాటు చేసినా దాని మీద ముందుకెళ్లాలని మేము రేవంత్ రెడ్డి గారికి సవినయంగా మనవి చేస్తున్నాం. కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎవరొచ్చినా కొంగజపాలు చేసిరు తప్ప సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు ఈ గవర్నమెంట్. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నారు. వారిని మేము స్వాగతిస్తున్నాం. అన్ని రకాలుగా మేము మా మద్దతునిస్తాం. ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వాలు అవలంబించినాయో
ఇంతకుముందు ఒక దశాబ్ద కాలం క్రితం మహిళా రిజర్వేషన్ అన్నారు. మహిళా రిజర్వేషన్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు ఏ రకమైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా దాన్ని చెప్పకుండా దాన్ని మరుగున పెట్టి అగ్రకుల మహిళలకు మాత్రమే పీట వేసే పద్ధతిలో ఆనాడు చేయడం జరిగింది. అది మరొకసారి మనం గుర్తు చేసుకుని ఈనాడు కూడా అదే పద్ధతిని ఇక్కడ కూడా కొనసాగిస్తూ బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, బీసీల ముఖ్యమంత్రి బీసీల కోసం చేస్తున్నాం, ప్రధానమంత్రి కూడా నేను బీసీని, నేను ప్రజలకు అన్ని చేసినా, ఇంతవరకు నేనే అన్ని చేసుకొస్తున్నటువంటి చెప్తున్నటువంటి విధానాలన్నింటినీ మనం అవి ముసుగు విధానాలుగానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక నిర్ణయాన్ని తీసుకుని ముందుకు పోతున్నారో దీన్ని మేము అందరం స్వాగతిస్తున్నాం. ముందు కూడా ఇంకా ముందుకెళ్లి ఈ రకమైనటువంటి ఈ కార్యక్రమాల్ని ఈ కులగణ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నటువంటి తీరును చూస్తే చాలా సంతోషం అనిపిస్తున్నది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో బీసీలపైనటువంటి మాట్లాడిన విధానం గాని అది గాని కంపల్సరీ ఇప్పుడు బీసీలకు రేవంత్ రెడ్డి సమక్షంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు ఆల్రెడీ మొదలైంది. బీసీ బిడ్డలారా అందరం ఏకమై రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తాం. బీసీలకు ఇన్ని రోజులు జరిగినటువంటి గత ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. ఎలక్షన్స్ రాగానే బీసీలకు సంబంధించి మహిళా రిజర్వేషన్లు అంటారు, ఇవ్వంటారు అవ్వంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు అతను చేసి 2 నెలలు కూడా పూర్తి కాకముందే ఈ రోజు బీసీ కులగణన మీద ఆయన ఈ ప్రస్తావన తీసుకురావడం చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈ రోజు రేవంత్ రెడ్డి నాయకత్వానికి యావత్ బీసీ బిడ్డలమంతా ఆయన వెంట నడుస్తాం, బీసీ బిడ్డలమంతా ఆయన వెంట ఉంటాం. మీరు దయచేసి తొందరగా ఈ బీసీ నినాదాన్ని ఇంకా నిలువెత్తు అందరికీ తెలంగాణ మొత్తాన్ని వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.